ఇప్పుడు మనం 41వ శ్లోకాన్ని చెప్పుకుందాం అండి. 1వ శ్లోకం, 29వ శ్లోకం, 35వ శ్లోకం, 41వ శ్లోకం ఇప్పటిదాకా నిత్యపారాయణ శ్లోకాలు. సో ఇప్పుడు శ్లోకాన్ని చదువుకుందాం. 41వ శ్లోకాన్ని చదువుకుందాం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రయై అహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ మామేవచః. ఇక్కడ యాక్చువల్లీ యజ్ఞము అంటే భగవద్ ఆరాధన అండి. ఎప్పుడైనా మనకి పుట్టిన వెంటనే పాపపుణ్యాలతో కలిపి మానవుడు జన్మనెత్తుతాడు. ఆ పాపపుణ్యాలని మనం ఆ పూర్వం మనతో వచ్చిన పాపాలను హరింపచేసి పుణ్యం చేసుకోవాలి అంటే ఎప్పుడు భగవద్ ఆరాధన ఉండాలండి. యజ్ఞము అంటే భగవద్ ఆరాధన అని అర్థం. ముందు విడదీద్దాం. మృత్యుంజయ సంబోధన ఏంటి? మృత్యువును జయించిన ఓ పరమేశ్వర, పాపోత్పాత విమోచనాయ, పాప అంటే పాపములు అనే ఉత్పాత ఉపద్రవముల నుండి విమోచనాయ విడిపించుకోవడం కోసం, రుచిరైశ్వర్యాయ రుచిర అంటే ఇష్టమైన, ఐశ్వర్యాయ ఐశ్వర్యము కోసం, స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే అంటే స్తోత్రం అంటే నిన్ను స్తుతించడం యందు, ధ్యానం అంటే ధ్యానించడం యందు నిన్ను, నతి నీకు నమస్కారం చేయడం యందు, ప్రదక్షిణ అంటే నీకు ప్రదక్షిణం చేయడం యందు, సపర్య నీకు సేవ చేయడం యందు అంటే పూజ యందు, ఆలోకన అంటే నిన్ను చూడడం యందు, ఆకర్ణనే అంటే నీ కథలు వినడయందు, ఈ కార్యాలన్నీ చేయడానికి జిహ్వా నాలుక చేతను, చిత్త మనస్సు చేతను, శిరః శిరస్సు చేతను, అంఘ్రి పాదముల చేతను, హస్త చేతుల చేతను, నయన నేత్రముల చేతను, శ్రోత్రయై చెవుల చేతను, అహం నేను, ప్రార్థించబడ్డాను అంటే ఆ అవయవాలన్నీ నిన్ను ప్రార్థిస్తున్నాయి అని. మాం నన్ను, ఆజ్ఞాపయ అంటే ఆజ్ఞాపించు, అలా చేయమని సెలవియ్యి. ఎందుకు? తత్ దాన్ని, తత్ అంటే దాన్ని, ఆ స్తోత్రాధికారి గురించి, మాం నన్ను, ముహుహు అంటే మాటి మాటికి, నిరూపయ అంటే ప్రోత్సహించు. అంటే ఆ పనులన్నీ చేయడానికి నువ్వు నా ఇంద్రియాలన్నిటికీ నువ్వే, శివుడు ఆజ్ఞలేంది చీవైనా కుట్టదు కదండి. సో నువ్వు ఆ అవయవాలన్నీ ఆ పనులు చేసి ఇలాగ నువ్వు ప్రోత్సహించు అని. నాకు అవచహ అంటే మూగభావము అంటే మాట్లాడకపోవడం అన్నమాట. మైవా మా ప్లస్ ఏవా కలగకుండుగాక అంటే అలా జరగకుండా, మూగత్వం రాకుండా అంటే అన్ని అవయవాలు సక్రమంగా నేను చచ్చిపోయేదాకా నీ తాలూకు అంటే ఈ దేహాన్ని నువ్వు తీసుకెళ్ళేదాకా నా తాలూకు అన్ని అవయవాలు నీ సేవలో మునిగి ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి అని భగవంతుడిని ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తున్నారు. సో అది చాలా అవసరం కదండి. ఎందుకంటే ముసలి కాలం వస్తే అవయవాలు ఏవి పనిచేయవు. కళ్ళు పనిచేయో, ఏమిటి కాళ్ళు కదలలేము, చేతులు పనిచేయో, బెడ్ రిడన్ అయిపోతూ ఉంటారు, లేకపోతే మతిమరిపి వచ్చేస్తుంది, అల్జిమర్స్ వచ్చేస్తాయి. ఇలాంటివి ఇవేమీ జరగకుండా నా అవయవాలన్నీ సవ్యంగా ఉంటూ నీ నామస్మరణతో ఉండేలాగా చెయ్యి అని ఇది చేస్తున్నారు అన్నమాట. శంకర్లు ఈ విధంగా ప్రార్థిస్తున్నారండి. ఈశ్వర, నువ్వేమో మృత్యుంజయుడివి, నీ మహిమలో వర్ణనాతీతాలు. ఎంత డిప్లొమాటిక్గా చెప్పారో చూడండి. అతని అవయవాల్ట అతన్ని ప్రార్థిస్తున్నాయి. ఏమని ప్రార్థిస్తున్నాయి? నా నాలుక ఉంది కదా, అది ఎప్పుడూ నిన్ను స్తోత్రం చేసే భాగ్యం తనకి కల్పించమని నన్ను అడుగుతోంది. అయితే ఈశ్వరుని యొక్క ధ్యానం చేసి అదృష్టం తనకు కలిగించమని నా మనస్సు ఏమో కోరుతోంది.
ఇంకా పాదాలున్నాయి కదా, అవి నీకు ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని కావాలి కావాలి అంటున్నాయి. ఇంకా నా చేతులు ఉన్నాయి కదా, అవి నేను శివ పూజ చేస్తాను అని అడుగుతున్నాయి. ఇంకా నా కళ్ళు ఉన్నాయి కదా, నేత్రాలు, ఎప్పుడు నేను శివ దర్శనం చేస్తాయా అన్న నేత్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా శివ చరిత్రలు వినాలని నా చెవులు కుతూహలపడిపోతున్నాయి. ఇంకా పాపాలనే ఉపద్రవాలు పోగొట్టుకోవడానికి, ఇష్ట సంపదలను పొందడానికి వాటికి ఈశ్వర సేవ తప్ప ఇంకేం మార్గం లేదుట. సో దయచేసి నీ దయతో వాటికి ఆ భాగ్యం కలిగేలా చేయి తండ్రి. వాటన్నిటిని నన్ను ఆదేశించు. సో దట్ నేను వాటన్నిటిని ఆ మార్గంలో పెడతాను అంటే అక్కడ ఎంత డిప్లొమాటిక్గా చెప్పారో చూడండి. శివుడు ఆజ్ఞ లేకపోతే శివైనా కదలదు కదా. సో అతని అనుగ్రహం లేకపోతే ఈ అవయవాలు ఏవి కూడా భగవదర్పణం జరగదండి, భగవద్ ఆరాధన చెయ్యవండి. ఇప్పుడు మీకు అందుకే చూడండి, పాప సంస్కారాలు మనకి పుట్టుకతోనే పాపం పుణ్యంతో వస్తామండి మనం కదా. అయితే ఈ పాప సంస్కారాలన్నీ తొలగించుకుని పుణ్యాన్ని పెంచుకోవాలి అంటే ఎప్పుడూ భగవద్ ఆరాధన ఉండాలండి. అందుకే చూడండి, చెమకల్లో యజ్ఞేన కల్పతాం. యజ్ఞం అంటే భగవద్ ఆరాధన అండి. భగవద్ ఆరాధనతోనే నీకు ఎప్పుడు పుణ్యం దొరుకుతుంది అని. అలాగా అంతేకాదు, స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభి అని మనం ఎక్కడో ఇందులోనే మర్చిపోయానండి. అది ఒకటి ఉంటుంది. అదేంటి, నాకు అన్ని స్థిరమైన అంగాలతో ఉండాలి సుమా, ఎల్లవేళలా నేను సరిగ్గా నా అవయవాలన్నీ పనిచేస్తూ స్థిరమైన అంగాలతో, స్థిరైరంగై అంటే స్థిరమైన అంగాలతో ఎల్లవేళలా ఉండేలాగా నాకు నువ్వు అనుగ్రహించు తండ్రి అని భగవంతుడిని ప్రార్థించడం అన్నమాట. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు నాస్తికులు ఉంటారండి, వాళ్ళ అవయవాలు ఏవి భగవదారాధన చెయ్యకపోతే మరి ఎలా అండి వాళ్ళ తాలూకు ఆ పాప సంస్కారాలన్నీ పోయి పుణ్యం ఎలా సంపాదిస్తారు? సో ఇంకా నెక్స్ట్, ఒకవేళ భగవంతుడి మీద భక్తి ఉన్నా ఇంకా టైం ఉందిలే ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు తొందర, ఎప్పుడు చూసినా దేవుడి పూజలు చేస్తుంది, ఇంకా ఏదో మనకి టైం దొరికినప్పుడు చేసుకో. ఆ టైం ఎప్పుడు దొరుకుతుందండి? దానికి ఎక్కడ ఈ టైము అని రాసి పెట్టలేదు. మనం రేపు 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 అనుకుంటాం, రేపు అన్నది మన చేతిలో లేదండి. సో భగవంతుడి శివుడి తాలూకు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, అవయవాలన్నీ కరెక్ట్గా పని చెయ్యాలి అని. ఆ రేపు అన్న రోజు నా కళ్ళు పని చేయకపోవచ్చు, మన చెవులు పని చేయకపోవచ్చు, మన కాళ్ళు పని చేయకపోవచ్చు, మన బుద్ధి కూడా మనకి భగవంతుడి మీదకి వెళ్ళడానికి, బికాజ్ న్యాచురల్ ఈ అంగాలన్నీ సరిగ్గా లేకపోతే బుద్ధి స్థిరంగా ఎక్కడుంటుందండి. సో అందుకు ఆల్వేస్ నా యొక్క అవయవాలన్నీ, నా దేహం ఉన్నంతకాలం ఈ పాప సంస్కారాలన్నీ పోగొట్టి నేను పుణ్యం సంపాదించుకుని జన్మలకు నీ తాలూకు ఆరాధన, నీ మీద భక్తి కలిగేలాగా, నా అవయవాలకి కలిగేలా చేయడానికి నన్ను నువ్వు ఆదేశించు. సో నేను వాటన్నిటినీ ఆ విధంగా పెడతాను సుమా అని దీని అర్థం అండి. ఇంకా ఏమన్నాడు, ఆ పనులలో వాటిని ప్రవేశపెట్టి నన్ను ధన్యుణ్ణి చేసుకుని వాటికి ధన్యత కల్పిస్తాను కానీ నన్ను ఆదేశిస్తే అంటున్నాడు. అనేసి నా అవయవాలకి ఎటువంటి ప్రతిబంధకం లేకుండా ఎప్పుడు సదా నీ సేవ చేసుకుని భాగ్యాన్ని ప్రసాదించమని ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు శివుణ్ణి ప్రార్థిస్తూ మనకి సూచన చేస్తున్నారు. మన్ని కూడా ఆ విధంగా ప్రార్థించి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాల అనుగ్రహానికి పాత్రలు కన్మనమని. అయితే యాక్చువల్లీ పాపాలన్నవి 2 విధాలుగా ఉంటాయండి. శాస్త్రం చెప్పిన దాన్ని పాటించకపోవడం అండి, రెండోది ధర్మశాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం. ఆ పాప కార్యాలు చేయడం వల్లనే కాకుండా పుణ్యకార్యాలు చేయకపోయినా కూడా పాపం సంభవిస్తుందండి.
అదే స్మృతులే దానికి ప్రమాణాలు కదా. సో అందుకు ధర్మాన్ని ఆచరించకపోయినా కూడా దోషం సంభవిస్తుంది. సో ఆల్వేస్ మన అవయవాలన్నీ అటువంటి దోషాలు వాటికి తగలకుండా మంచిగా జన్మలకి మంచి అవయవాలతో భగవత్ ఆరాధన చేసే విధంగా వాటికి అనుజ్ఞ ఈ తండ్రి అంటే అవకాశం కల్పించుకుండ్రి అన్నది ఈ శ్లోకం తాలూకు అర్థం. ఓకే, అర్థమైంది కదండి. అయితే ఇక్కడండి శంకరాచార్యుల వారు ఎందుకు పరమశివుణ్ణి అనుజ్ఞ ఇవ్వమని అతను చేసేయచ్చు కదా. ఆ మనిషికి అహంకారం ఉండకూడదండి. నేనే చేస్తున్నాను అన్న అహంకారం ఉండకూడదు. ఆ ఫలం ఏ విధమైన ఫలం వస్తే ఆ ఫలం నేనే పొందుతున్నాను అన్న అహంభావం కూడా ఉండకూడదు అన్నది అతని ఉద్దేశం అండి. అందుకు పరమశివ నువ్వు అనుజ్ఞ ఇయ్యి, నువ్వు ఆదేశించు, నువ్వు చెయ్యి అని అతన్నే పర్మిషన్ అడుగుతున్నారు. అయితే ఒకటి పూజలు చేసిన వాళ్ళు, పరమశివుని ప్రార్థించిన వాళ్ళే, భగవదారాధన చేసిన వాళ్ళకే అన్నీ దొరుకుతాయా అంటే భగవంతుడు ఆశ్రిత పక్షపాతుడా అండి? కాదు. ఎవరు నీళ్లు తాగితే వాళ్ళకే కదండి దాహం తీరుతుంది, పక్క వాళ్ళకి తీరదు కదా. అందుకు ఆల్వేస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు భగవంతుడిచ్చిన ఈ అవయవాలతో సదా అతన్ని కృతజ్ఞతతో అతని సేవని చేసుకుంటూ ఉండాలని అతను మనకి తెలియచెప్పారనమాట.